ఎట్టకేలకు చమురు ధరలు అయితే దిగొచ్చాయి. ఇంటర్మీడియట్ అంటే టెక్సాస్ ఇంటర్మీడియట్ క్రూడ్ ఆయిల్ ధర ఏమొచ్చేసి $69. గత 4 నెలల్లో ఇదే మొదటిసారి $70 లోపు ధర పలకడం బ్యారెల్. అలాగే అటువైపు చూసుకున్నట్లయితే బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర కూడా $70లకు వచ్చింది. మొత్తం యుద్ధం మొదలై 4 నెలలు అవుతుంది. ఒక బ్యారెల్ $129 వరకు వెళ్ళిపోయినటువంటి సందర్భం కూడా మనం చూసాం. భారత్ లాంటి దేశాలు విపరీతంగా ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ప్రపంచ దేశాలన్నీ ఒత్తిడిని ఎదుర్కొన్నాయి, కానీ మన దేశం బాగా ఒత్తిడిని ఎదుర్కొంది. ఇలాంటి పరిస్థితుల్లో యుద్ధం ముగింపుకి రావడం, 2 దేశాల మధ్య జరిగినటువంటి ఒప్పందం ప్రకారం హార్మోజ్ జలసంధిలో మళ్ళీ నౌకలైతే కదలిక మొదలయ్యాయి. ముఖ్యంగా ఇంత భారీగా దిగిరావడం అనేది ప్రపంచ దేశాలు ఊపిరి పీల్చుకుంటాయి. కాకపోతే మళ్ళీ ఏదైనా ఉద్రిక్తత పరిస్థితులు వచ్చినా, లేకపోతే ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి ఆ దాడులతో మళ్ళీ హార్మోజ్ జలసంధిని క్లోజ్ చేస్తామన్నా కూడా మళ్ళీ ధరలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. అందుకే ఇప్పుడు అన్ని దేశాలు కూడా, ప్రపంచ దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ దేశాలు అక్కడ ఉన్నటువంటి నౌకలతో మళ్ళీ వీలైనంతగా క్రూడ్ ఆయిల్ ధరలు అయితే తీసుకుపోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. గడిచిన 24 గంటల్లోనే 2 కోట్ల బ్యారెల్ల చమురు హార్మోజ్ జలసంధి నుంచి బయటకు వచ్చింది.